పహల్గాం ఉగ్రదాడితో కశ్మీర్ ఖాళీ అవుతుంది. శ్రీనగర్, పహల్గాం ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. నిన్న ఒక్కరోజే 3000 మందికి పైగా పర్యాటకులు శ్రీనగర్ను వీడారు. అటు కశ్మీర్కు 90% పర్యాటక బుకింగ్లు రద్దయినట్లుగా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు తెలిపాయి. ఉగ్రదాడితో భయం గుప్పెట్లో ఉన్న పర్యాటకులు సొంత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనతో వణికిపోయిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3000 మందికి పైగా పర్యాటకులు శ్రీనగర్ను వీడారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, వేల సంఖ్యలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్యాటకులు ఒక్కసారిగా తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఉగ్రవాదుల దాడి తర్వాత భయాందోళనలోనే పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్యాటకులు గడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఘటన జరిగిన సమీపంలో ఉన్న కొంతమంది అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు కావచ్చు, ఆ ఘటన నుంచి బయటపడ్డవారు కూడా తమ అనుభూతిని పంచుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సందర్శకుల్లో కొంత భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి పూర్తిగా ఖాళీ చేసి తమ స్వస్థలానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఎండాకాలం సీజన్ చేంజ్ అయిన తర్వాత పూర్తిగా జమ్మూ కాశ్మీర్లోని అందాలను ఒక్కసారిగా తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఇటు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే అనంతనాగ్ జిల్లా అత్యంత జమ్మూ కాశ్మీర్లోనే అందంగా ఉండే అనంతనాగ్ జిల్లాకు సంబంధించిన పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేల మంది, గత సంవత్సరము 2 కోట్ల మంది వరకు కూడా పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నిన్న ఒక్కరోజే ఘటన తర్వాత 3500 మంది వరకు కూడా సందర్శకులు అక్కడి నుంచి తిరిగి వెళ్లారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అంచనా వేయొచ్చు. అయితే పూర్తిగా ఇటు ఒకవైపు ఉగ్రవాదులను వేటాడుతూనే మరొక వైపు అక్కడ ఉన్న యాత్రికులందరినీ కూడా తిరిగి తమ స్వస్థలానికి చేరే విధంగా ఇప్పటికే ఆర్మీ, పారామిలిటరీ దళాలైతే పూర్తిగా సహకరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు కుంబింగ్ నిర్వహిస్తూనే మరొక వైపు ఈ యొక్క సందర్శకులను తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఇటు రైల్వే, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కూడా ప్రత్యేక రైళ్లను, ఎక్కువ విమాన సర్వీసులను కూడా జమ్మూ నుంచి ఇతర ప్రదేశాలకు నడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా గత కొద్ది కాలంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ఇప్పుడు అక్కడ లేవు అనేది కూడా చెప్పొచ్చు. ఉగ్ర దాడిలో 25 మంది చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఓవైపు థ్రెట్ మెయిల్స్ కూడా వస్తున్నాయి, సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే మరోవైపు నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందా? ఢిల్లీలో సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం హైకమిషన్, పాకిస్తాన్ కి సంబంధించిన హైకమిషన్ వద్ద ఉన్న భద్రతను కూడా ఈరోజు ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. నిన్న సిసిఎస్ మీటింగ్ అనంతరం ఏదైతే 5 నిర్ణయాలను కీలకంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బార్డర్ లో ఏదైతే కాల్పుల ఉల్లంఘనకు సంబంధించిన నిబంధనలను కూడా భారత ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది. ఏదైతే ఉగ్ర మూకలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చివేసే విధంగా ఇప్పటికే సైనికులకు పూర్తి ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైకమిషన్, పాకిస్తాన్ హైకమిషన్ వద్ద కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. మరొక వైపు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు, ఇతర నేతలంతా కూడా ఒకరొకరు కూడా పాకిస్తాన్ హైకమిషన్ వద్దకి తమ ఆందోళనను వ్యక్తం చేయడానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు పూర్తిగా ఢిల్లీలో కూడా కొంత ఈ యొక్క వాతావరణానికి సంబంధించి ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో కాల్పులకు సంబంధించిన తర్వాత ఇటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన కొంత వాడివేడిగానే ఢిల్లీ పరిసర ప్రాంతాలంతా కూడా ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు పర్యాటక ప్రదేశాలు కావచ్చు, కొంత ఎక్కువ టూరిస్టులు నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరినైనా సరే అనుమానంగా ఉంటే వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను కూడా పోలీసులు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల అనంతరం దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా హై అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటు దేవాలయాలు కావచ్చు, పర్యాటక ప్రాంతాల్లో కావచ్చు, ఇతర ఏదైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూనే అక్కడికి సాధారణ పౌరులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరొక ఘటన చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా ప్రస్తుతం ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కొంత చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఓకే, థాంక్యూ గోపి.